అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు చామదుంపలు కోడిగుడ్లతో పులుసు అయితే పెట్టి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఈ కర్రీలో వచ్చి ఎటువంటి మసాలాలు కూడా వేయకుండా ఈ పులుసుని అయితే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే గనక. దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో చామదుంపలు అయితే తీసుకున్నానండి. అలాగే 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఈ చామదుంపల్ని ముందుగానే చక్కగా క్లీన్ చేసుకోవాలి. అంటే వాటర్లో ఒక 10 నిమిషాలు నాననిచ్చి శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనకి మట్టితో ఉంటాయండి దుంపలైతే. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, ఈ దుంపలను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. లేదు అంటే కుక్కర్లో అయినా ఉడికించవచ్చు. ఒక విజిల్ పెడితే సరిపోతుంది. నేను కోడిగుడ్లు కూడా ఇందులోనే వేసి 2 కలిపి అయితే ఉడికిస్తున్నానండి. మీరు కుక్కర్లో అయినా అంతేనండి. మొత్తం 2 కలిపి వేసి ఒక్క విజిల్ వేయిస్తే మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. స్టవ్ పై పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇదిగోనండి చక్కగా ఉడికాయి. ఇందులో వేడి నీళ్ళన్నీ తీసి నేను చల్లటి నీళ్ళు అయితే వేసుకున్నాను. చక్కగా పొట్టంతా తీద్దాం కదా అని చెప్పి వీటి పొట్టు అయితే తీసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా కోడిగుడ్లు అయితే ఇలా వలుచుకున్నాను. ఇప్పుడు వీటికైతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఫోర్క్తో అయితే పెట్టుకుంటున్నాను. మీరు నైఫ్తో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి పులుసు చక్కగా పీల్చుకుంటుందండి. ఇక్కడ గుడ్లు మనం వేయించనక్కర్లేదు. మనకి ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకుంటే పులుసు అంతా చక్కగా పీల్చుకుంటాయి కోడిగుడ్లు వచ్చి. ఇప్పుడు చామదుంపలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చిని చీలికలుగా తీసుకోండి. ఒక 2 ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేయండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు వేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని చక్కగా ఇలా వేయించాలి. ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేయండి. తర్వాత టమాటా ముక్కలను అయితే వేసుకొని చక్కగా వేయించండి. ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకోండి. టమాటాలు చక్కగా మనకి మగ్గుతాయి. ఇప్పుడు చక్కగా మగ్గించండి. వీటిని గరిటె పెట్టి ఒక్కసారి మిక్స్ చేయాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచండి. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెడితే మనకి ఒక 5 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతాయి. మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా టమాటా అంతా మగ్గి ఉన్నది కదా. ఈ టైంలో అయితే మీరు కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేసుకున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. ఇవి మిక్స్ చేసిన తర్వాత మనం చామదుంప ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. చిన్న దుంపలు అయితే మీరు దుంపలుగానే ఉంచుకోవచ్చు. నాకు ఇక్కడ పెద్ద సైజు దుంపలు కదండి, అందుకైతే ఇలా కట్ చేసుకున్నాను నేను. చామదుంప ముక్కలు వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి మొత్తం. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని చక్కగా నానబెట్టుకుని ఇలా రసాన్ని తీసి పక్కన పెట్టండి. ఈ చింతపండు రసాన్ని అయితే ఈ కర్రీలో ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేయండి. మనకి ఒక పొంగు వచ్చేంత వరకు ఒక్కసారి మరగనివ్వండి. ఇదిగో చూసారా, ఇలా మరుగుతూ ఉంది కదండి. ఈ టైంలో మనం రెడీగా పెట్టుకున్నాం కదా కోడిగుడ్లను అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చిన్న బెల్లం ముక్కుంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మీకు కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క 15 నిమిషాలు అయితే చక్కగా పులుసు మరగనివ్వండి. మనకు రెడీ అయిపోతుంది. మీకు 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ చామదుంపలు కోడిగుడ్లు పులుసు అయితే చక్కగా మరిగి ఉంది, రెడీ అయిపోయిందండి. ఇక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, మనకి వేడి వేడిగా కోడిగుడ్లు చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడిగా ఈ పులుసు అయితే రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
మనం ఎటువంటి మసాలాలు కూడా వేయకపోయినా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక సర్వ్ చేసుకోవడమే ఈ పులుసునైతే. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి కంపల్సరీ చూడండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్.